హాయ్ అండి, నమస్తే. ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి స్వీట్ దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను గోధుమ పిండితో. ఏం లేదండి, గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అండ్ షుగరు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇది బాగా నానిన తర్వాత మనము అట్ల పెనం మీద అట్టులాగా వేసుకోవడమే. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. అందుకోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినలేకపో వాళ్ళ కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎగుటు కొట్టకుండా ఉండిద్ది. కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఎగుటు అనిపించదు. అందుకోసం అని చెప్పేసి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఏ స్వీట్లోనైనా కానీ కొన్నిటిల్లో ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటారు ఎవరైనా, మీకు తెలిసే ఉంటుంది. అలా నేను కూడా దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. మనకి కంటెంట్స్ మనకి ఎలా ఉండాలి అంటే ఇలా లూజ్గా ఉండాలి, ఇలా జారుడుగా ఉండాలి కొంచెం. అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి. లూజ్గా మన అట్టుపిండిలాగే ఉండాలి పిండి. అలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అట్టు వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ముందు మిక్స్ చేసుకున్న తర్వాత అట్టులాగా వేసుకోవడమే. ఆయిల్ వేసుకొని ఇక టేస్ట్ అయితే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టం చాలా. అందుకని చెప్పి నేను కూడా వేసుకుంటున్నాను కొంచెం. నేను, మా పిల్లలు, మా హస్బెండ్ కూడా తిన్నారు. టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం బాగా ఎక్కువ నానాలి పిండి, ఓ అరగంట సేపు అయినా నానాలి కలిపిన తర్వాత. అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది పిండి అనేది, అట్టు అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే